బంగ్లాదేశ్లో ఖలీదా జియా ప్రభుత్వమే వస్తోంది. గత 14 ఏళ్ళు జైలు శిక్ష పడి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ఖలీదా జియా వాస్తవంగా ఒకనాడు ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ఏర్పడింది. పాకిస్తాన్ నుంచి విడిపోయి ఆ రోజున మన సైన్యం వెళ్ళి ఆ ముజిబుర్ రెహమాన్కి సహకరించి ఆ దేశాన్ని ముక్కలు చేసి ముజిబుర్ రెహమాన్కి వదిలిపెట్టి వచ్చింది. ఆ తర్వాత 72లో ముజిబుర్ రెహమానే అసలు ఈ చనిపోయినటువంటి అంటే బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం స్వతంత్రం కోసం చనిపోయినటువంటి వాళ్ళకి 30% రిజర్వేషన్లు అన్నటువంటిది పెట్టిందే ఆయన. తీరా చూస్తే ఒక్క 3 ఏళ్ళు తిరిగేటప్పటికి సైన్యంలో ఎవరైతే ఇదే ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్ నుండి వచ్చి మేము మన సైన్యంలో పనిచేసి మనం బంగ్లాదేశ్ కోసం ప్రాణాలు అర్పిస్తాం అని చెప్పినటువంటి వాళ్ళని నమ్మి పదవులు ఇస్తే వాళ్ళందరూ ఒక్కటే పాకిస్తాన్ చెప్పు చేతల్లో నడుస్తూ అక్కడ ఉన్నటువంటి ముజిబుర్ రెహమాన్ని కుటుంబాన్ని అంతం చేసి సైనిక పాలన తీసుకొచ్చారు. దాదాపు 15 సంవత్సరాల పాటు జరిగింది. ఆ తర్వాతన మధ్యలో కొన్ని కూప్స్ జరిగినాయి. అంటే ఆ సైన్యంలోనే తిరుగుబాట్లు. అందులో జరిగినటువంటి వన్ ఆఫ్ ద వ్యక్తి జియా. ఆ జియా ఆ తర్వాత కాలంలో పోతే ఆ జియా కుమార్తె ఇప్పుడు ఖలీదా జియా. ఆమె ఒకప్పుడు ప్రధానమంత్రిగా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. హసీనా విజయం సాధించింది. హసీనా ఆ తర్వాత ఓడిపోతే ఖలీదా అయింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి 15 సంవత్సరాలుగా వరుసగా హసీనానే ఎన్నికవుతూ వచ్చింది. ఈ సందర్భంలో ఏదైతే ఈమెని మాత్రం జైలు పాలు చేసినటువంటి పరిస్థితి అవినీతి కేసులలో ఏదైతే జియాని ఇప్పుడు ఆమెని జైలు నుండి బయటికి తీసుకొచ్చి ప్రస్తుతం ఆమెకి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి బాధ్యతలు అప్పచెప్తున్నారు.